హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన ఇండికేటర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ 50 అదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ 3 మినిట్ టైం ఫ్రేమ్ మన స్కాల్పింగ్ మెథడ్‌లో వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ మెథడ్ 3 మినిట్. ముందుగా చూసుకుంటే ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ప్రీవియస్‌గా మనకి క్లోజ్ అయింది కూడా మనకి పాజిటివ్ సెక్షన్‌లోనే వచ్చి పాజిటివ్‌గా అదే లాస్ట్ మినిట్‌లో బుల్లిష్‌గా వచ్చి క్లోజ్ అయిందన్నమాట. బట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యింటే మనం కంటిన్యూస్‌గా ఎంట్రీ తీసుకునే వాళ్ళం. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో కూడా మనకి ఇక్కడ ఉంటుంది స్టాప్ లాస్, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలనేది చాలా కష్టం అన్నమాట. సో మన ఇండికేటర్ కి దగ్గరగా వచ్చిందే తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. బట్ మన ఇండికేటర్ కి దగ్గరగా వచ్చింది ఈ క్యాండిల్ ఒకటే. బట్ ఈ ఈ ఈ ఒక క్యాండిల్ మాత్రమే ఎలా వస్తుంది అనేది మన కోర్స్ లో డిజైన్ చేస్తామండి. ఇది ఎందుకంటే ఇది వచ్చినా కూడా మళ్ళీ ఇట్లా ఇట్లా రావాల్సిందే కిందికి. బట్ ఇక్కడ నుంచి రివర్స్ ఎలా అవుతుంది అనేది మనకి కోర్స్‌లో అయితే మనం డిజైన్ చేసాం. బట్ మేమైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయినంక ఇక్కడ హై బ్రేక్ అయినంక ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనము 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసామండి. 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం. ఎందుకంటే టుమారో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ మంత్ ఎక్స్‌పైరీ. సో మంచి వోల్టేజ్ ఉన్నింది. ప్రీమియం డీకే కూడా హెవీగా ఉంది. ఇక్కడ ఈ స్పాట్‌లో హెవీగా ఉన్నింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆహ్, నేను యావరేజ్ 2 టైమ్స్ యావరేజ్ చేశాను. ఎందుకంటే నాకు ఒరిజినల్ స్టాప్ లాస్ కొట్టలేదు. ప్రీమియంలో స్టాప్ లాస్‌ల వరకు వచ్చినాయి. బట్ నేనైతే యావరేజ్ చేశాను. ఓకే. నో ఇష్యూ. నేను చెప్తానిప్పుడు. ఇక్కడైతే మనమైతే 100 పాయింట్స్‌లో సారీ 200 పాయింట్స్‌లో మనం ఓన్లీ జస్ట్ ప్రీమియంలో 50 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాము. ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ అయితే వచ్చిందండి. చూడండి ఇక్కడ బేరిష్ ఎంట్రీ వచ్చింది. బట్ మనమైతే ఈ ఎంట్రీ అనేది కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసాం. ఓకేనా? 50 పాయింట్స్ మొమెంటం జరిగింది. అంటే మనకి మేము తీసుకున్న ప్రీమియంలో 29 పాయింట్స్ వరకు మేము ప్లస్ చూసాం. ఇంగా 30 పాయింట్స్ అన్నాక మనము రివర్స్‌లో ఎళ్ళేటప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసామండి. ఓకేనా? సో ఈ ట్రేడ్ అనేది నో లాస్, నో ప్రాఫిట్ అన్నమాట. ఓకేనా? చూడండి మళ్ళా పైకెళ్ళింది. మనకి రివర్సల్ ప్యాటర్న్ అయితే పడింది. ఓకేనా? ఇండికేటర్‌కి ఆల్‌మోస్ట్ టచ్ అయింది. మనకి ఇక్కడ ఏమైంది? ఒక మంచి క్యాండిల్ అయితే బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ లో బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ వచ్చింది 44 పాయింట్స్. బఫరింగ్ కోసం ఒక 54 అట్లా 10 పాయింట్స్ పెంచుకోవాలి. పెట్టుకున్నాం. బట్ ఇక్కడ ఇది చూడండి 11:00 నుంచి 11, 12 వరకు మాక్సిమం ఇంక 2, 3 2 క్యాండిల్స్ అంతే. ఇక్కడ వరకు మొత్తం 1 అవర్ అండి. ఇక్కడ మొత్తం హెవీగా ప్రీమియం డీకే జరిగింది మనకి. సో నాకు స్టాప్ లాస్ అయితే ఇండెక్స్ పరంగా అయితే మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ ప్రీమియంగా స్టాప్ లాస్ వరకు వచ్చింది. నేనైతే అక్కడ మళ్ళా నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత ఉందో అంతే నేను మళ్ళీ యావరేజ్ చేస్తాను. సో ఈ క్యాండిల్‌లో నాకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడైతే స్టాప్ లాస్ అవ్వాల్సింది ప్రీమియం డీకే వల్ల. బట్ నాకు ఒరిజినల్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. సో నేను భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ అనేది బేరిష్‌గా టర్న్ ఓవర్ అయింది. ఎనీ టైమ్ మంచి షార్ప్‌గా వస్తుంది అని చెప్పి నేను గెస్ చేశాను. సేమ్ అదే విధంగా మనకి మంచి షార్ప్ అయితే వచ్చింది. సేమ్ ఈ క్యాండిల్‌లో నేనైతే ఎగ్జిట్ అయ్యాను 50 పాయింట్స్. ఓకేనా? ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 ఇది నో లాస్, నో ప్రాఫిట్. అంటే టోటల్‌గా 100 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాను. మళ్ళా ఇక్కడ చూడండి ఆఫ్టర్‌నూన్ అయితే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. జస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీతోనే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ 20 పాయింట్స్ స్కాల్పింగ్ చేశాను. ఎందుకంటే మార్కెట్ అనేది ఇంతవరకు వచ్చింది. మాక్సిమం ఈ ఏరియాలో మళ్ళా ఇక్కడ వచ్చి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను అనుకున్నా. బట్ ఈ యొక్క పాయింట్ ఈ యొక్క క్యాండిల్‌లోనే నేను జస్ట్ 20 పాయింట్స్ తోనే ఎగ్జిట్ అయ్యాను. టోటల్‌గా ఈ రోజు నేను క్యాప్చర్ చేసిన పాయింట్స్ వచ్చి 120 పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? సో నిఫ్టీలో కూడా తీశాను. నిఫ్టీలో కూడా తీశాను. చూపిస్తాను. నేను ఎక్కడ తీశాననేది చూపిస్తాను. ఇక్కడ చూడండి నిఫ్టీలో నేను సేమ్ స్పాట్‌లో బ్యాంక్ నిఫ్టీ దాంట్లో నేను ట్రేడింగ్‌లో ఉన్నాను. ఈ క్యాండిల్‌లో నాకు ఈ సిట్యుయేషన్ అదే 10 ఆ టైంలో నాకు అక్కడ ఎంట్రీ అనేది ఎగ్జిట్ అయింది. అదే నేను తీసుకున్న పొజిషన్ ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నిఫ్టీలో. అక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. నిఫ్టీలో ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నా. ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ 10:33 క్యాండిల్‌లో హై బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోల్డ్ చేశాను. నాకు కావాల్సిన 20 పాయింట్స్ అయితే ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ట్రేడ్ వచ్చింది. బట్ నేనైతే పొజిషన్‌లో ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీ పొజిషన్‌లో ఉన్నాను. బట్ నేను ఇక్కడ 2 ఎంట్రీస్ ఎయలేకపోయాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కడినే ఉన్నాను ఇక్కడ ఆఫీస్‌లో. సో నేను ఓన్లీ ఈ ఒక ఎంట్రీ మాత్రమే చూసాను నిఫ్టీలో.
మార్నింగ్ వరకు. మళ్ళీ ఇది కూడా మంచి మంచి ఫాల్ అయితే అయింది ఇక్కడ. ఇక్కడ మంచిగా బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇక్కడ ఫుల్ సైడ్ వేస్ ఉంది ఈ ఏరియాలో. మనకి నిఫ్టీలో మంచి ఫాల్ అయితే జరిగింది. నేను ఇక్కడ మిస్ అయ్యాను బ్యాంక్ నిఫ్టీలో చూసుకొని. మనకి చూడండి ఇక్కడ బేరిష్ ఎంట్రీ అయితే వచ్చింది, లో బ్రేక్ అవ్వలేదు. మళ్ళా మనకి చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఒక ఎంట్రీ అనేది ఉంది. ఓకేనా, క్యాండిల్ చూడండి ఎంట్రీ ఉన్నది. నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వలేదు, ఈ క్యాండిల్ లో లో బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్వింగ్ హై మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం 25 అంటే బఫరింగ్ కోసం ఒక 32 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి పాయింట్స్ 100 పాయింట్స్ మూమెంటం జరిగింది. బట్ నేను మిస్ అయ్యాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లాస్ లో ఉన్నాను ఈ టైంలో. బట్ ఓకే, నో ఇష్యూస్. మళ్ళా చూడండి నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వేసాను కదా, ఇక్కడ కూడా మంచిగా మంచిగా పైకి అప్ సైడ్ మూమెంటం జరిగింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ వరకు వచ్చిందండి. స్టాప్ లాస్ వరకు నేను చెప్తున్నాను కదా ఎందుకు బఫరింగ్ కోసం ఎందుకు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఒరిజినల్ స్టాప్ లాస్ అయితే ఇది, మనం బఫరింగ్ కోసం పెట్టుకోవాలి. 10 పాయింట్ల వరకు పెట్టుకోవాలి ఇండెక్స్ లో. బఫరింగ్ కోసం పెట్టుకుంటే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. స్టాప్ లాస్ వరకు వస్తాయి, హిట్ చేసుకుని వెళ్తాయి. కానీ మనము ఒరిజినల్ స్టాప్ లాస్ కంటే ఇంకా కొంచెం కింద పెట్టుకుంటే మంచిది. ఓకేనా, చూడండి ఇక్కడ మన ఒరిజినల్ స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ ఉంది 30 పాయింట్స్. మనం ఒక 40 అట్లా 45 పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్రీమియంలో మహా అయితే ఎంత వస్తాయి, ఒక 4-5 పాయింట్స్ ఎక్కువ వస్తాయి. అదే మనకి సేవ్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వరకు లాస్ వరకు వచ్చి స్టాప్ లాస్ వరకు హిట్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకేనా, సో నేను చెప్పేది అదే, స్టాప్ లాస్లు కరెక్ట్గా పెట్టద్దండి. బఫరింగ్ కోసం కొంచెం కిందకే పెట్టుకోండి. ఇండెక్స్ లో ప్రీమియంలో అయితే ఒక 4-5 పాయింట్స్ పెట్టుకోండి, ఇండెక్స్ లో అయితే ఒక 15 పాయింట్స్ వరకు అలా పెట్టుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, నో ఇష్యూస్. నేనైతే నిఫ్టీలో ఓన్లీ ఈ ఒక ట్రేడ్ మాత్రమే చేశాను, ఈ ట్రేడ్ అండ్ మార్నింగ్ ట్రేడ్, ఈ ట్రేడ్ మిస్ అయ్యాను. ఓకే, నో ప్రాబ్లం. నేనైతే మంచిగా అక్కడ 120 పాయింట్స్, ఇక్కడ ఒక 20 పాయింట్స్, టోటల్ గా 140 పాయింట్స్ ప్లస్ లోనే ఉన్నాను. ఈ రోజు ప్లస్ లోనే క్లోజ్ చేశాను. ఓకేనా, సో మీరు కూడా మన ఇండికేటర్ అండ్ మన కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లెఫ్ట్ లో అయితే ఒక నెంబర్ ఉందండి, ఆ నెంబర్ కి అయితే మీరు కాంటాక్ట్ కానీ వాట్సాప్ కానీ చేయండి, ఫోన్ కానీ చేయండి. నేనైతే కోర్స్ అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన ఇండికేటర్ అక్యురసీ నేను 100% చెప్తున్నానండి, ఖచ్చితంగా 85 to 90% ఉంది అక్యురసీ. ఓకేనా, మీకు అంత అక్యురసీ లేదంటే మీ అమౌంట్ మీకు డబుల్ పేమెంట్ నేను రిటర్న్ చేస్తాను. ఓకేనా, ఓకే. టుమారో మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్ ఎక్స్పైరీ, ఎల్లుండి హాలిడే ఉంది. సో టుమారోనే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, కొంచెం కేర్ఫుల్ గా చేసుకోండి. టుమారో వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై.